రియల్‌గా మన మేడారం జాతరలో బాగా కష్టపడిందైతే మన చెత్తను వేరవేసే పారిశ్రామికులండి. వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఒక లైక్ వేసుకోవాలండి. ఎంతో కొన్ని దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన జనాల వేస్టేజ్ అంతా గూడా వాళ్ళు ఎప్పటికప్పటికి క్లియర్ చేస్తూ వాటర్ బ్లాకేజ్ గాకుండా మొత్తం ఎంతోమంది స్నానాలు చేసి, అక్కడ కొబ్బరికాయలు కొట్టి, యాటల్ని కోసి, కోళ్ళను కోసి ఎంత వేస్టేజ్ వచ్చినా అదంతా క్లీన్ చేసి ఎప్పటికప్పటికి ఆ చెత్తని కాల్చివేసి ప్రతిసారి కంటే కూడా ఈసారి చాలా వర్కర్స్‌ని పెట్టారు. చాలా నీట్‌గా ఉంచారు. వాళ్ళకి సెల్యూట్ చేయాలండి. ఎవరెవరికో మంచి ఉద్యోగంలో ఉన్న వాళ్ళని ఫేమస్ చేసి వాళ్ళకి పాటలు పెట్టి చేయడం కాదండి. ఇలాంటి వాళ్ళకి సెల్యూట్ చేస్తూ మంచి పాటలు పెట్టి వీడియోలన్నీ ఎడిట్ చేసి పెట్టండి. ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అక్కడ అసలు వెనక ఉండి బ్యాక్ స్టెప్‌లో ఉండి కష్టపడింది అక్కడ అంత నీట్‌నెస్‌గా ఉంచింది మన గవర్నమెంట్ తరపున వర్కర్స్ అండ్ కానిస్టేబుల్స్ అండి. అంత సెక్యూరిటీని ఇచ్చి అంతమందిని మెయింటైన్ చేసింది కూడా కానిస్టేబుల్స్. నిజంగా వర్క్ చేసింది అక్కడ కానిస్టేబుల్స్. తర్వాత ఈ చెత్త మొత్తం పారిశ్రామికులండి. వీళ్ళకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.